అది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఏంటి. పర్లేదు, అంత వర్త్ అయితే అనిపించలేదు నాకైతే ఇది. ఇంకా లైఫ్లో నా జీవితంలో నేను సాయి గోష్ బిర్యానీ తిన్నాను బాబోయ్. దానికన్నా ఆఫ్ఘన్ బిర్యానీ చాలా బాగుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుదర్శన్ రూమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఫుడ్ సిరీస్ మనం రన్ చేస్తున్నాం కదా ప్రజెంట్. సో దాంట్లో ఎపిసోడ్ 5 అనేది కనుమ రెస్టారెంట్ అనేది చేసాం మనం. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది నా వల్లే. అది నేను వర్టికల్గా తీశాను, హారిజెంటల్గా తీయాల్సింది. సో కొంచెం దానివల్ల ఆ వ్లాగ్ అనేది నేను లాంగ్ వీడియోగా పెట్టలేకపోయాను. ఎందుకంటే వర్టికల్ అంటే మనకి షార్ట్ టైప్లో వస్తుంది కాబట్టి ఆ ఫ్రేమ్ అనేది అది షార్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది అప్లోడ్ చేస్తుంటే. సో నేను అది హారిజెంటల్గా తీపోయి వర్టికల్గా తీశాను. ఇట్స్ టోటల్లీ మై మిస్టేక్. సో ఆ షార్ట్ అనేది నేను అప్లోడ్ చేశాను. సో మీరందరూ నన్ను ఈ ఒక్క విషయంలో ఎక్స్క్యూజ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను. సో ఈరోజు ఎపిసోడ్ 6లో మనం చేస్తున్న వ్లాగ్ వచ్చేసి ట్రైమ్ రెస్టారెంట్ అండి. సో ఆ రెస్టారెంట్ అలా బుకింగ్ చేసేసుకున్నాం, ఇప్పుడు వెళ్తున్నాం. సో అక్కడ కూడా ఫుడ్ టేస్ట్ చేసి మనకి ఆ రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, మనం ట్రైమ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. యాంబియన్స్ అయితే చాలా బాగుంది బయట నుంచి. లోపలికి వెళ్ళిపోదాం. సో యాంబియన్స్ అయితే చాలా బాగుంది. యాంబియన్స్ కానీ ఇది కానీ సూపర్ ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ యాంబియన్స్ అనమాట. ఇదంతా చాలా బాగుంది, పాష్గా. ఇంటీరియర్ కానీ చాలా బాగుంది. సో మనం అయితే ఫస్ట్ సీటింగ్ తీసుకుందాం. లైటింగ్ కూడా కొంచెం డల్గా ఉంది, అంటే మరీ డల్గా లేదు కానీ సరిపోద్ది, కొంచెం ఎడిటింగ్లో మేనేజ్ చేసుకోవడమే. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, స్కాన్ చేసి మెనూ చూద్దాం. సో మెనూలో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, కాంటినెంటల్ ఉన్నాయి, నార్త్ ఇండియన్ ఉన్నాయి, చైనీస్ ఉన్నాయి, ఇలా కిల్లర్ కాంబోస్ అంట, ఇలా చాలా ఉన్నాయి. సో మనం అయితే మంచిది ఒక 2 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుందాం. స్టార్టర్ ఒకటి, మెయిన్ కోర్స్ ఒకటి. చైనీస్లో నాన్ వెజ్ స్టార్టర్స్లో ప్రాన్స్ మంచూరియా చెప్పాము. ఫస్ట్ టైం వింటున్నాను నేను ప్రాన్స్ మంచూరియా. చికెన్ మంచూరియా ఐడియా ఉంది కానీ ఫిష్ మంచూరియా, ప్రాన్స్ మంచూరియా అనేది నేనైతే వినలేదు. ఇది ఒకటి ట్రై చేద్దాం. అండ్ నార్త్ ఇండియన్లో బిర్యానీస్లో వచ్చేసి షాహీ గోష్ బిర్యానీ. లైట్ డల్గా ఉంది కదా, సరే మేనేజ్ చేయడమే, ఇంకేం చేస్తాం. మెజారిటీ రెస్టారెంట్స్లో లైటింగ్ అనేది చాలా తక్కువ ఉంది, అంటే థీమ్ అనేది కొంచెం డల్గా పెట్టుకుంటారు కదా ఎవరన్నా. యాంబియన్స్ బాగుందా అసలు చెప్పగల, ఫుల్ ఫ్లాషీగా, చాలా అంటే చాలా బాగుంది. చెట్లు పెట్టి కొంచెం డిఫరెంట్గా. అదే చాలా మంది వెళ్ళారు, రీల్స్లో కూడా చూస్తాను. యాంబియన్స్ అయితే చాలా బాగుంది అన్నారు. ఫుడ్ గురించి అయితే నేను మిక్స్డ్ టాక్ విన్నాను బయట. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది యావరేజ్ అంటున్నారు. బాగాలేదనేది ఎక్కడ వెళ్ళలేదు కానీ యావరేజ్ అండ్ బాగుంది అన్నారు. సో మనకైతే ఎలా అనిపించిందని జెన్యూన్ రివ్యూ ఇద్దాం. ఇంకా ప్రజెంట్ అయితే ఆర్డర్ ఇచ్చాం కదా, ఐటమ్స్ రాగానే టేస్ట్ చేసి ఉంది. ఇక్కడ ఇది బార్ కౌంటర్లా పెట్టాడు కానీ ఇది బార్ కౌంటర్ కాదు. యాక్చువల్లీ రెస్టో బార్స్లో ఇలా బార్ సెటప్లా ఉంటాయి, బట్ ఇది బార్ కౌంటర్ కాదు. మాక్టైల్స్ అవన్నీ తయారు చేశారు అనమాట. సో ఇక్కడ ఆల్కహాల్ ఉండదు, ఓన్లీ నాన్ వెజ్ అండ్ మాక్టైల్సే. సో అయినా కానీ బార్ కౌంటర్లో సెటప్ పెట్టాడు. విజయవాడలో ఇలాంటి రెస్టారెంట్ అయితే నేను చూడలేదు. కొద్దిగా రెస్టారెంట్స్లో బార్ సెటప్ లాగా పెట్టి ఈవెన్ మాక్టైల్స్ కూడా. సో బాగుంది. ఫుడ్ అయితే చూద్దాం. ఇంకా మనోడు శాంసంగ్ అల్ట్రా కొన్నాడంట, ఫుల్ బిజీ అయిపోయాడు దాంట్లో. ఇంకా నేను బెస్ట్ ఫోటోగ్రాఫర్ అయిపోతాను, మంచి రిచ్ కిడ్ అయిపోతాను అంటున్నాడు. ఆల్ ది బెస్ట్ రా. పార్టీ లేదా పుష్ప? నవ్వుతావేంట్రా? కొన్నావు కదా, ఎంత 1,30,000? 1,30,000 పెట్టి కొన్నాడంట. మరి 1,30,000 పెట్టి కొన్నాడు, మరి పార్టీ అవ్వా? ఈరోజు బిల్ ఆడితే అంట, మరి చూద్దాం. ఓకే గైస్, మనకి ప్రాన్స్ మంచూరియా అయితే వచ్చేసింది. సో టేస్ట్ చేసి చూద్దాం. సో టేస్ట్ చూద్దాం. ముక్కు కొంచెం గట్టిగా ఉంది, మేబీ ఎలా ఉంటుందేమో తెలియదు. బట్ టేస్ట్ మాత్రం ఇది మంచూరియా లేదు, ప్రాన్సే తింటున్నట్టు ఉంది. మనం చికెన్ మంచూరియా తినేటప్పుడు చికెన్ తినే ఫీల్ వస్తుంది, మంచూరియా తినే ఫీల్ వస్తుంది. నేనేమనుకున్నాడు మంచూరియాలో ప్రాన్ ఇస్తాడు అనుకున్నా, కానీ వీడు మొత్తం ప్రానే చేశాడు. టేస్ట్ అయితే బాగుంది నాకు. ప్రాన్సే సేమ్, మంచూరియా ఫ్లేవర్ అయితే ఎక్కడ తగలట్లా. సో పర్లేదు, బాగానే ఉంది.
ఓ సూపర్ ఏం కాదు కానీ అబౌవ్ యావరేజ్. నేనైతే ఒక 3.5 ఇస్తాను దీనికి. మనం అడుగుదాం ఎలా అలా ఉంది, నీకు ఎలా అనిపించింది? టేస్ట్ బాగుంది, కాకపోతే పీస్ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది. ఓకే, టేస్ట్ బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. స్పైసీగా. అయితే మంచూరియా ఎలా ఉందా, నీకు ప్రాన్స్ తిన్నట్టే ఉందా? ప్రాన్స్ తిన్నట్టు. మంచూరియా ఇలాగా అయితే ఎక్కడా లేదు, టేస్టే లేదు మంచూరియా టేస్ట్. మంచూరియా టేస్ట్ ఎక్కడ ఫ్లేవర్ తగలట్లా. తగలట్లా. అదే లేదు, స్పైసీగా బాగుంది. బాగుంది, కొంచెం స్పైస్ నచ్చింది. ఎంత ఇస్తావు నువ్వైతే? 4 ఇస్తా. 4 ఇస్తావు, ఓకే రైట్. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ స్టార్టర్స్ ఒక 200 to 300 మిడ్లో ఉండేవి. స్టార్టర్స్ 200 అలా ఉండేవి ఒకప్పుడు, మ్యాక్సిమం 200 to 250. కొంచెం మంచి రెస్టారెంట్కి వెళ్ళా, స్టార్టర్సే 500 to 600 ఉంటున్నాయి. బిర్యానీస్ అయితే 500 600 700 అలాగా బిర్యానీ రేంజ్ కూడా పెరిగిపోయింది. లైఫ్ స్టైల్ మారుతుంది, ప్రైజెస్ పెరుగుతున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి, కానీ శాలరీలు పెరగట్లేదు ఎవరికి. అది అలా అయిపోయింది. స్టార్టర్ పెట్టి 600 పెడితే ఒక ఫ్యామిలీ ఒక నార్మల్ రెస్టారెంట్కి వెళ్ళి స్టార్టర్ అండ్ బిర్యానీ తినేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక 600 పెట్టి ఒక స్టార్టర్ తింటున్నాం మనం. అంటే కొంచెం అలాంటి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి కాదనట్లేదు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు అలానే అయిపోయినాయి చాలా రెస్టారెంట్స్లో కూడా. గైస్ సీరియస్గా మేము ఆర్డర్ చెప్పి 1/2 అవర్ అయింది, ఇంకా బిర్యానీ ఇంకా రాలేదు. లేట్ మాత్రం చాలా లేట్ ఉంది. ఇక్కడ సర్వీస్ మాత్రం బాగాలేదు, అసలు చాలా లేట్గా ఇస్తున్నారు. సో పెద్దగా జనాలు కూడా ఏం లేరు, ఫుల్ హౌస్ఫుల్ కూడా ఏమో లేదు, నార్మల్గా ఉన్నారు జనాలు అంతే తప్ప. ఇది ఇక్కడ బిగ్గెస్ట్ మైనస్ ఇది. ఇంతమంది సర్వర్స్ ఉండి సర్వీస్ అనేది ఇంత స్లోగా ఉంటే ఎలాగా? సో మనం షాహీ గోష్ బిర్యానీ చెప్పాము, ఇప్పుడైతే వచ్చింది, చాలాసేపు తర్వాత వచ్చింది. ఇంకా టేస్ట్ అయితే చూద్దాం. సో పీస్ అయితే క్రీమీగా వచ్చింది, కొంచెం వైట్ క్రీమీగా, కొంచెం స్వీట్నెస్ ఉంటుందంటే ఇది. సో ఇప్పుడు ట్రై చేయలేదు నేను, ఎక్కడ ట్రై చేద్దామని చెప్పి షాహీ గోష్ అయితే చెప్పాను. టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు. సో రైస్ కూడా ఫుల్గా వెట్గా ఉంది, మొత్తం వైట్ క్రీమీతో. సో కొంచెం స్వీట్నెస్ వస్తుందని చెప్పారు, ఎలా ఉందనేది చూద్దాం. చాలా హాట్గా ఉంది, అసలు చాలా హాట్గా ఉంది. అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఏంటి అన్ని బిర్యానీస్లో లేదు, కొంచెం అదొక వెరైటీ టేస్ట్ ఉంది. మటన్ ముక్క కూడా చాలా గట్టిగా ఉంది, అంటే బోన్స్ వచ్చినాయి ఏంటో రెండు. పర్లేదు, అంత వర్త్ అయితే అనిపించలేదు నాకైతే ఇది. ఇంకా పీస్ టేస్ట్ చూద్దాం, దీని టేస్ట్ ఎలా ఉంటుందేమో మేబీ. మటన్ పీస్ కూడా ఓకే, నాట్ బ్యాడ్, కాకపోతే కొంచెం గట్టిగా ఉంది ముక్క. కనుమ రెస్టారెంట్లో అసలు ఇలా ముట్టుకోగానే కరిగిపోయేది ముక్క. సో ఇదైతే నేను ఒక 3 ఇస్తాను, నేనైతే 5కి. కొంచెం స్వీట్నెస్ ఉంది, నాకైతే సోసోగా అనిపిస్తుంది. ఈయన అడుగుతాం ఎలా ఉందిరా? పర్లేదు, బాగానే ఉంది. రైస్ అయితే అంతగా ఏం లేదు, ముక్క కూడా ఉడకలా. అంతగా గట్టిగా ఉందా? కొంచెం గట్టిగా ఉంది ఫేస్. క్రీమీగా అది ఎలా ఉంది? అది గ్రేవీ ఇచ్చాడు కదా, క్రీమీగా ఇచ్చాడు కదా పీస్. ఇంకోండి పీసు ఇచ్చాడు, వైట్ క్రీమ్ ఇచ్చాడు, కొంచెం క్రీమీగా. పీస్ అయితే కొంచెం గట్టిగా ఉంది. అదేలే. టోటల్ గా ఎలా ఉంది టేస్ట్? యావరేజ్. ఎంత ఇస్తావు రేటింగ్? 3.5. 3.5? 3.5. 3.5 ఇస్తావు, రైట్. సో చెప్పారు ఆల్రెడీ, షాహీ గోష్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అని చెప్పారు. సో ఓకే అండి, ఇప్పుడు ట్రై చేయలేదుగా, ట్రై చేద్దాం. ఇది కూడా ఎంతసేపు దమ్ బిర్యానీలో అయ్యేసి పడిపోతున్నాం, కానీ ట్రై చేసాం. సో నాకైతే పర్లేదు అనిపిస్తుంది, యావరేజ్. చెప్పాక నేనైతే 3 ఇస్తాను, మనోడే 3.5 ఇస్తాడంట. అది వాడు ఇచ్చిందే 3 పీసెస్, దీంట్లో ఇంకో 2 పీసెస్ నాకు పడ్డాయి, పాపాడికి ఒకటే పడింది, అది కూడా 2 బోన్సే. 2 బోన్స్. కంట ఎంత ఉంది, బోన్ ఎంత ఉంది దీనికి? ఇంకా లైఫ్లో నా జీవితంలో నేను షాహీ గోష్ బిర్యానీ తిన్నాను బాబోయ్. దానికన్నా ఆఫ్ఘన్ బిర్యానీ చాలా బాగుంది. షాహీ గోష్ అయితే యావరేజ్గా ఉంది, నాకు అంత నచ్చల. కానీ నేనైతే 3 కూడా కాదు, సారీ, ఇందాక వేడి మీద నాకు అలా అనిపించింది, కానీ కొంచెం చల్లారింది. 2.5 అయితే ఇస్తా, నిర్దాక్షిణంగా చెప్తున్నా. 2.5 అయితే నేను ఇస్తాను దీనికి రేటింగ్.
వాడనే 3 3.5 ఇచ్చాడు, కానీ నాకు అది సాటిస్ఫై లేదు. క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చాడు. యాంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇందాక ప్రాన్స్ కూడా బాగానే ఉంది. ఇదైతే నాకు అసలు నచ్చలే టేస్ట్. ఇది మొక్కలు చెప్పుకుందాం అనుకుంటున్నాం, ఇంకా చూద్దాం. మంచిది. అయితే ఫ్రూట్ మొయిటో ఆర్డర్ ఇచ్చాము. సో ఇదైతే ఇలా ఉంది చూడడానికి. ఫ్రూట్స్ కూడా వేసాడు లోపల. సో టేస్ట్ చూద్దాం. కొంచెం కడుపులో చల్లగా ఉంది. ఆ బిర్యానీ తిన్న తర్వాత ఆ బిర్యానీ తిన ఎందుకు తిన్నంటారా బాబు అనిపించింది. అది పర్లేదు, బాగానే ఉంది. క్రాన్బెర్రీ ఫ్లేవర్ ఎక్కువ ఉంది కాకపోతే. వీడు తాగేస్తున్నాడు. రకరకాల టేస్ట్ పెడుతున్నాడు. నవరసాలన్నీ వీడి మొహంలోనే ఉన్నాయి. ఎలా ఉందిరా? సోడాలో ఫ్రూట్స్ అయితే ఇచ్చినట్టుంది. అలానే ఉంది. క్రాన్బెర్రీ ఫ్లేవర్ వేసాడు అంతే. ఫ్రూట్స్ ముక్కలు వేసాడు. అది పర్లేదు. దీనికి రేటింగ్ అవసరం అంటావా? అక్కర్లా. వేరే ఫ్రూట్స్ వేసాడు. సోడా క్లియర్గా తెలుస్తుంది. సోడా అంత వర్తేం కాదు. నేను ఇంకా వెరైటీగా ఉంటుందేమో అనుకున్నా ఫ్రూట్ పంచ్ అంటే. దాంట్లో ఫ్రూట్స్ వేసి ఇస్తాడని ఇప్పుడే తెలిసింది. అదే అంటాడు కదా సినిమాలో, విచిత్రమైన పేర్లు పెట్టి అమ్మవారు చెప్తున్నారు భయ్య అని. అలాగా. సో ఇంకా బిల్ అయితే చెప్పేసాం. ఇంకా పే చేసి వెళ్ళిపోదాం. అంతైతే చూద్దాం. సో బిల్ అయితే వచ్చేసింది. మొత్తం 1973, అంటే 2000 అయింది నియర్లీ. ప్రాన్స్ మంచూరియా 580, షాహీ గోష్ బిర్యానీ 680, డ్రింకింగ్ వాటర్ 40 రూపాయలు అంట. మొయిటోలు 2 ఒక్కొక్కటి 250, 500 అయింది. సో టోటల్ 1800. సర్వీస్ ఛార్జ్ 90 వేసాడు. ఇవి ఒక 90 పడ్డాయి జిఎస్టీలు. టోటల్ 1973. అసలు సర్వీసే బాగాలేదు, మళ్ళీ సర్వీస్ ఛార్జ్. సో కట్టేసి ఇంక వెళ్ళిపోదాం. ఓవరాల్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది జెన్యున్గా చెప్పు. ఎవ్వరికి భయపడతాను. ఫుడ్ అయితే నచ్చల. అంబియన్స్ అయితే బాగుంది. అంబియన్స్ బాగుంది. ప్రాన్స్ నచ్చిందా? ప్రాన్స్ నచ్చింది. బిర్యానీ ఇది అంతేం నచ్చలేదు. ఓకే, అదేలే బయట టాక్ ముందు మనం ఫస్టే చెప్పాంగా. ఫుడ్ అయితే అంత యావరేజ్ తప్ప అంత ఏం లేదు అన్నట్టు. సో ఫుడ్ నిజంగానే అంత అనిపించట్లేదు. అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇంకా రావాలి, ట్రై చేయాలనుకుంటే మాత్రం న్యూ ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేయండి. అది. సో ఓకే గైస్, మన ఫుడ్ సిరీస్లో ఇది మనకి ఎపిసోడ్ 6 కాబట్టి ఇంకొక 1 or 2 రెస్టారెంట్స్తో మనం ఫుడ్ సిరీస్ అనేది కంప్లీట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. ఓకే, ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ వాచ్ అండ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుదర్శన్ రోమ్స్. థ్యాంక్ యూ గైస్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.